Hi viewers, welcome to Satya Online IAS classes. This is Bhikshapati. లాస్ట్ మన ప్రీవియస్ సెషన్లో సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించినటువంటి రెండవ టెస్ట్ అనాలిసిస్ చేశాం. ఈరోజు ఈ సెషన్లో సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించినటువంటి మూడవ టెస్ట్ని అనాలిసిస్ని ఒకసారి పరిశీలిద్దాం. సో ఇందులో మొదటి ప్రశ్న, ఇస్రో వాణిజ్య విభాగం ఏది? ఆప్షన్స్: మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ, ఆంట్రిక్స్ కార్పొరేషన్, లిక్విడ్ ప్రొపల్షన్ టెస్ట్ సెంటర్. సో ఇందులో రైట్ ఆన్సర్ ఆంట్రిక్స్ కార్పొరేషన్. ఇస్రో యొక్క వాణిజ్య విభాగం ఆంట్రిక్స్ కార్పొరేషన్. ఈ ఆంట్రిక్స్ కార్పొరేషన్ అనేది ఇస్రో సంబంధించినటువంటి వాణిజ్య విభాగం. ఇది వాణిజ్యం సంబంధించిన అవసరాలపైన ఏర్పాటు చేయబడింది ఆంట్రిక్స్ కార్పొరేషన్. ఈ ఆంట్రిక్స్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? ఆంట్రిక్స్ కార్పొరేషన్ అంటే ఇది బెంగళూరులో ఉంది. అయితే ఎందుకు ఇటీవల కాలంలో ఈ ఆంట్రిక్స్ కార్పొరేషన్ మనకు వార్తల్లో ఉంది అంటే, ఇటీవల 2G స్పెక్ట్రమ్ కుంభకోణం విషయం మనకు జరిగింది. 2G స్పెక్ట్రమ్, ఈ 2G స్పెక్ట్రమ్ కుంభకోణం అనే విషయంలో సిబిఐ ఏం చేసిందంటే, ఇందులో ఎలాంటి విధంగా అవకతవకలు జరగలేదు అని చెప్పేసి సిబిఐ ఆ దోషులను కూడా వాళ్ళని నిర్దోషులుగా ప్రకటించింది. ఎవరైతే దోషులుగా ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్ళని నిర్దోషులుగా ప్రకటించింది. సో అలాంటప్పుడు ఆ 2G స్పెక్ట్రమ్ కుంభకోణం విషయంలో ఈ ఆంట్రిక్స్ కార్పొరేషన్ కూడా ఆరోపణలు అనేది ఎదుర్కొందనమాట. అందుకోసమే ఈ ఆంట్రిక్స్ కార్పొరేషన్ వార్తలు ఉన్నది కాబట్టి మనకు ఎగ్జామ్లో ఈ బిట్ని మనం ఆ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇస్రో యొక్క వాణిజ్య విభాగం ఏదంటే ఆంట్రిక్స్ కార్పొరేషన్. రెండవ ప్రశ్న, పూర్తిగా స్వదేశంలో నిర్మించిన అరిహంత్ యొక్క అర్థం ఏంటి? INS అరిహంత్ యొక్క అర్థం ఏమిటన్నాడు. రక్షణ కవచం, శత్రువుల నాశిని, సముద్ర కవచం, విపత్తు నాశిని. సో ఇందులో రైట్ ఆన్సర్ ఏంటంటే అరిహంత్. ఇటీవల కాలంలో వార్తల్లో ఉంది INS అరిహంత్ అంటారు. INS అరిహంత్ మరి ఇది భారత్లో తయారు చేయబడినటువంటి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడినటువంటి ఒక అణుజలంతర్గామి INS అరిహంత్. అయితే మరి INS అరిహంత్ ఇటీవల కాలంలో తీర ప్రాంత గస్తీని కూడా పూర్తి చేసి వచ్చింది. ఇటీవల తీర ప్రాంత గస్తీని పూర్తి చేసినటువంటి అణుజలంతర్గామిగా గుర్తించబడింది INS అరిహంత్. సో ఆ కోణంలో మనకి ఇలాంటి ప్రశ్న ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరి INS అరిహంత్ అర్థం ఏంటి అంటే, అరిహంత్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ శత్రువుల నాశిని అని అర్థం. శత్రువుల నాశిని. ఈ కింది వాటిలో మూడో క్వశ్చన్, ఈ కింది వాటిలో తేజస్ అని దేనికి పేరు పెట్టారు? అని చెప్పేసి అన్నారు. తేజస్ అంటారు. సో అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్, లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్, పైలట్ లెస్ టార్గెట్ ఎయిర్ క్రాఫ్ట్, లైట్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్. సో రైట్ ఆన్సర్ ఏంటి? తేజస్ యొక్క మరి దేనికి పెట్టారంటే LCAకి ఒక పేరు పెట్టింది. ఏమని పేరు పెట్టారంటే తేజస్ అని పెట్టారు. తేజస్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ LCA అని అర్థం. LCA అంటే లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అంటారు. తేలికపాటి ఒక యుద్ధ విమానం అన్నమాట. తేలికపాటి యుద్ధ విమానం LCA. మరి ఇలాంటి LCAను తయారు చేసినటువంటి సంస్థ బెంగళూరుకు చెందినటువంటి HCL అనే సంస్థ దీన్ని తయారు చేయడం జరిగింది. HCL అంటారు. HCL అనగా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. సో ఇలాంటి ప్రశ్నలు కూడా మనకి ఆ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తాం. తర్వాత నాలుగో క్వశ్చన్, 5,000 కిలోమీటర్ల పరిధి కలిగిన ఖండాంతర క్షిపణి అయిన అగ్ని 5 ఏ రకానికి చెందింది అన్నాడు. మరొకసారి ప్రశ్న, 5,000 కిలోమీటర్ల పరిధి కలిగిన ఖండాంతర క్షిపణి అయిన అగ్ని 5 ఏ రకానికి చెందినది? ఆప్షన్స్: ఉపరితలం నుండి గగనతలంలోకి ప్రయోగించగలిగింది. రెండో ఆప్షన్, గాలి నుంచి గాలిలోకి ప్రయోగించగలిగింది. అంటే గాలి నుండి అంటే ఇక్కడ ఎయిర్ టు ఎయిర్ అంటే ఓకేనా, గగనతలం నుండి గగనతలము. మూడో ఆప్షన్, ఉపరితలం నుండి ఉపరితలం ప్రయోగించగలిగింది. తర్వాత ఉపరితలం నుంచి సముద్ర గర్భంలోకి ప్రయోగించగలిగింది. సో రైట్ ఆన్సర్ ఇక్కడ చూసినట్లయితే ఈ అగ్ని 5 అనేది సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్. అగ్ని 5 అనేది సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్.
SNS అంటే సర్ఫేస్ టు సర్ఫేస్ మిజైల్, ఉపరితలం నుండి ఉపరితలానికి ప్రయోగించగలిగింది. అయితే అగ్నిపైని మనము ఖండాంతర క్షిపణి ICBM రకానికి చెందిన క్షిపణిగా కూడా పిలుస్తాం. ICBM అంటాం. అంటే భారత్ తయారు చేసినటువంటి తొలి ఖండాంతర క్షిపణి ఏదంటే అగ్ని 5. మరి ICBM అనగా అర్థం ఏంటంటే ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్. సో అలాంటి ప్రశ్నలు కూడా మనకు రాబోతున్నాయి. ICBM చాలాసార్లు కూడా వచ్చాయి. ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్ ఖండాంతర క్షిపణిగా మనం పిలుస్తున్నాం. తర్వాత 5వ క్వశ్చన్, భారతదేశంలో మొట్టమొదటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎక్కడ స్థాపించడం జరిగింది? దీన్ని మనం IIIT అంటాం అనమాట. IIIT అంటారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 5వ క్వశ్చన్ కి మీరు చూస్తే మరి భారతదేశంలో ఇక్కడ స్థాపించబడింది. ఆప్షన్స్ బాసరా, న్యూజివీడు, హైదరాబాద్, గ్వాలియర్. సో ఈ మధ్య కాలంలో మనం వింటూ ఉన్నాం. ఎందుకోసం అంటే అత్యున్నతమైనటువంటి విద్యను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అందివ్వడానికి ఈ IIITs అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మరి భారతదేశంలో తొలి IIIT అనేది ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది? అది బాసరా, న్యూజివీడు, హైదరాబాద్, గ్వాలియర్. సో బాసర్ అంటే తెలంగాణ, న్యూజివీడు మన కృష్ణా డిస్ట్రిక్ట్, హైదరాబాద్ మరి గ్వాలియర్. సో అన్ని ప్రాంతాల్లో కూడా ఈ 4 ప్రాంతాల్లో కూడా IIITs ఉన్నాయి. కానీ ఫస్ట్ ఇల్లో మొట్టమొదటిసారిగా ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎక్కడ ఏర్పాటు చేశారంటే గ్వాలియర్లో ఏర్పాటు చేశారు. గ్వాలియర్ మరి ఎక్కడుంది ఫ్రెండ్స్? ఈ గ్వాలియర్ అంటే ఇది గ్వాలియర్ పంజాబ్ రాష్ట్రంలో గ్వాలియర్ ఉంది. ఎందుకు ఇలాంటి ప్రశ్నలు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మన సంబంధించినటువంటి మన కాంపిటేటివ్ ఎగ్జామ్లు అంటే ఈ సంబంధించినటువంటి ఏదైతే పంజాబ్ ఉందో పంజాబ్లో ఇటీవల కాలంలో పంజాబ్లోని జలంధర్లో 106వ జాతీయ సైన్స్ కాంగ్రెస్ జరిగింది. ఈ 106వ జాతీయ సైన్స్ కాంగ్రెస్ మరి పంజాబ్లోని జలంధర్లో ఉన్నటువంటి లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో జరిగింది. కాబట్టి ఆ కోణం బేస్ చేసుకొని ఈ పంజాబ్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ పైన అడగడానికి ఆస్కారం ఉందని ఈ ప్రశ్నలు మనం ప్రిపేర్ చేయడం జరిగింది. అయితే 6వ క్వశ్చన్, సో ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యత దినోత్సవంని ఏ రోజు జరుపుకుంటారని చెప్పేసి అడిగాడు. కంప్యూటర్ అక్షరాస్యత దినోత్సవం మరి అది ఆప్షన్స్ గమనిస్తే సెప్టెంబర్ 8, డిసెంబర్ 2, ఫిబ్రవరి 28, అక్టోబర్ 16. సో ఇందులో మీరు గమనిస్తే ఫిబ్రవరి 28 అనేది మనకు తెలుసు, ఇది జాతీయ సైన్స్ దినోత్సవం. సివి రామన్ తన రామన్ ఎఫెక్ట్ పరిశోధనను ప్రకటించిన రోజు ఫిబ్రవరి 28. అందుకోసమే ఇది ఫిబ్రవరి 28ని మనము జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుకుంటాం. సెప్టెంబర్ 8 వ్యూవర్స్ తెలుసు మీకు, సెప్టెంబర్ 8 అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవంగా జరుపుకుంటాం. సో ఎందుకోసం అంటే అక్కడ కంప్యూటర్ అక్షరాస్యత దినోత్సవం వేరే, అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం వేరే. సో కాబట్టి సెప్టెంబర్ 8 ఇక్కడ అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం. మరి అక్టోబర్ 16 అనేది ఏంటంటే ప్రపంచ ఆహార దినోత్సవము. ఇందులో రైట్ ఆన్సర్ ఏంటంటే డిసెంబర్ 2. ఇది ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యత దినోత్సవం. కంప్యూటర్ అక్షరాస్యత దినోత్సవం అన్నమాట. అంటే కంప్యూటర్ అంటే నేర్చుకోవడము, కంప్యూటర్లో బ్రౌజింగ్ చేయడము, ఒక ఈమెయిల్ ఉండడము, తర్వాత అంటే ఎందుకోసం అంటే గ్లోబలైజేషన్ ఆఫ్ ది వరల్డ్. ఈ ప్రపంచం అంతా ఒక కుగ్రామంగా మారింది కాబట్టి ప్రతి విషయం తెలియడానికి మనం నెట్ పైన ఇంటర్నెట్ పైన వాడుకుంటున్నాం కాబట్టి యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి సామాన్యులు కూడా ఇది అందుబాటులో రావడానికి ఇది ఒక కంప్యూటర్ అక్షరాస్యత దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం ప్రతి ఏట డిసెంబర్ 2ని. సో ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈ కంప్యూటర్ సంబంధించిన మరో బిట్ మనకు వస్తుంది. 7th క్వశ్చన్, MS వర్డ్ అంటారు. MS వర్డ్ అనేది ఒక డాష్ అన్నాడు. అంటే ఇది మనం చూడడానికి ఎన్నో MS వర్డ్, MS ఎక్సెల్, సో MS ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. MS అంటే మైక్రోసాఫ్ట్ సంబంధించినది. వర్డ్ అనేది ఏంటి అసలు? అది దాని బేసిక్ ఏంటి అసలు? అది అప్లికేషన్ సాఫ్ట్వేరా, సిస్టమ్ సాఫ్ట్వేరా, ఆపరేటింగ్ సాఫ్ట్వేరా, స్కానరా? సో రైట్ ఆన్సర్ ఇట్లా గమనించినట్లయితే దిస్ ఈజ్ అన్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. ఇది ఒక అప్లికేషన్ సాఫ్ట్వేర్ గా మనం గుర్తుపెట్టుకోవాలి. మనము అంటే ఈ యొక్క మన నిత్య జీవితంలో మనం ఏదైతే మనము ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన పదాలు వాడుతున్నామో ఆ పదాల యొక్క బేసిక్స్ కూడా మనం అర్థం చేసుకోవాలి. ఆ బేసిక్స్ పైన కూడా మనకు ప్రశ్నలు అడగడానికి ఆస్కారం ఉందన్నమాట. సో ఇది అప్లికేషన్ సాఫ్ట్వేర్. MS వర్డ్ అనేది ఒక అప్లికేషన్ సాఫ్ట్వేర్. సో ఇది మరి 7th క్వశ్చన్ అయిపోయింది. 8వ క్వశ్చన్,
8వ ప్రశ్న, ఈ క్రింది వాటిలో సరికాని జత అన్నాడు. సరికాని జత, మరి సరికాని జత అన్నప్పుడు ఏ టీంలో సరి అయిన జత మనం గమనించాలి. సరి అయిన జతలు ఏవి చూసుకొని అందులో సరికాని జతను మనం ఐడెంటిఫై చేయడానికి ఉంది. ఒకసారి ఆప్షన్స్ మనం గమనిస్తే రావత్ బాట అంటే అణువిద్యుత్ కేంద్రాలు ఇచ్చాడు, అవి నెలకొన్న రాష్ట్రాలు ఇచ్చాడు. రావత్ బాట మధ్యప్రదేశ్ అని ఇచ్చాడు. తర్వాత నరోరా ఉత్తరప్రదేశ్ ఇచ్చాడు. కల్పకం ఎక్కడిచ్చాడు? ఇది కల్పకం తమిళనాడు. తర్వాత తారాపూర్ అనేది ఎక్కడుందంటే మహారాష్ట్ర అని చెప్పేసి ఇలా ఇచ్చాడు. ఇందులో మరి సరికాని జత ఏంటి? ఇందులో సరికాని జత అని చెప్పేసి అన్నప్పుడు ఈ 4 ఏంటి? అణువిద్యుత్ కేంద్రము అది నెలకొల్పబడినటువంటి రాష్ట్రం పైన అడిగాడు. సో ఈ అణువిద్యుత్ కేంద్రాల పైన మనకి దేశంలో వివిధ ప్రాంతాల్లో వివిధ రాష్ట్రాలు నెలకొల్పబడినటువంటి అణువిద్యుత్ కేంద్రాల పైన మనకు కామెంట్ ఖచ్చితంగా అవసరం. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో కూడా దీనిపైన మనం బిట్స్ వస్తున్నాయి. సో అదొక ఏరియా అనమాట ప్రతిసారి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో రావడానికి. అంటే మన క్వశ్చన్ 30 ప్రశ్నలు మన గ్రూప్ 1 లో వచ్చే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ 30 ప్రశ్నల్లో 25 వరకు అందరు చేయగలుగుతారు. అంటే అందరు చేయగలుగుతారంటే మనం కష్టపడితే ఖచ్చితంగా 25 వరకు చేయగలుగుతాము. అయితే ఇంకో 5 క్వశ్చన్స్ 6 క్వశ్చన్స్ కొంచెం టఫ్ ఇస్తాడు. సో అవి కూడా చేసే స్థాయికి మనం వెళ్ళాలి. సో అలాంటప్పుడు మనము ఇలాంటి కొన్ని వచ్చే ఏరియాస్ ఖచ్చితంగా మనం అనాలిసిస్ చేస్తూ ముందుకు వెళ్ళాలన్నమాట. సో అలాంటప్పుడు వచ్చే ఏరియాస్ మనం మిస్ చేసుకోకూడదు, మార్క్స్ వచ్చే ఏరియాస్ ని. సో అందులో మరి మీరు గమనిస్తే ఈరోజు ఓకేనా, ఈ తారాపూర్ అనేది మహారాష్ట్రలో ఉంది. మనకు తెలిసింది 1969లో తారాపూర్ అణువిద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. రష్యా దేశ సహాయంతో తారాపూర్ అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటు చేశారు. భారతదేశంలోనే నిర్మించినటువంటి తొలి అణువిద్యుత్ కేంద్రం ఏదంటే తారాపూర్ అణువిద్యుత్ కేంద్రం. అయితే ఇదొక రైట్ ఆన్సర్. మరి కల్పకం అణువిద్యుత్ కేంద్రం ఉంది, అది కూడా తమిళనాడులో ఉంది. అయితే ఇది కూడా వార్తల్లో మనకు ఉంటుంది. భారతదేశంలో స్వదేశీ పరిజ్ఞానంతో ఏర్పాటు చేసినటువంటి తొలి అణువిద్యుత్ కేంద్రం కల్పకం అణువిద్యుత్ కేంద్రం. స్వదేశీ పరిజ్ఞానం అంటే ఇండియా కన్స్ట్రక్టెడ్ ఇట్స్ ఓన్ టెక్నాలజీ అన్నమాట. భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించినటువంటి తొలి అణువిద్యుత్ కేంద్రం. మరి నరోరా అణువిద్యుత్ కేంద్రం కూడా ఎక్కడ ఉంది అంటే ఉత్తరప్రదేశ్ లో ఉంది. మరి రావత్ బాట్ అణువిద్యుత్ కేంద్రం మధ్యప్రదేశ్ అని ఇచ్చాడు. మధ్యప్రదేశ్ కాదు. రావత్ బాట్ అణువిద్యుత్ కేంద్రం ఎక్కడ కలదంటే రాజస్థాన్ లో కలదు. కాబట్టి ఈ 8వ ప్రశ్నకు ఆన్సర్ ఏంటంటే సో సరికాని జత ఇందులో ఏదంటే రావత్ బాట మధ్యప్రదేశ్ అని ఉంది. సరికాని జత. మరి యాక్చువల్ గా రావత్ బాట ఎక్కడ ఉందంటే అది రాజస్థాన్ లో ఉంది రావత్ బాట. సో ఇలాంటి అంశాలు మనం తెలుసుకోవాలి. అణువిద్యుత్ కేంద్రాల పైన ఇలాంటి అంశాలతో పాటు ఒక కరెంటు సంబంధించి దీనిలోనే ఇంకా కరెంటు సైన్స్ అండ్ టెక్నాలజీ మీరు గమనించినట్లయితే కరెంటులో ఇటీవల కాలంలో మన ప్రపంచంలోనే ఎక్కువ రోజుల పాటు నిరంతరాయంగా అణువిద్యుత్తుని ఉత్పత్తి చేస్తూ వార్తల్లో ఉన్నటువంటి అణువిద్యుత్ కేంద్రం మన భారతదేశానికి చెందింది. సో దాన్ని కూడా వ్యూవర్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇది కైగా అణువిద్యుత్ కేంద్రం ప్రపంచంలోనే ఈరోజు ఎక్కువ రోజు